విశ్వాసులు అంటేనే దేవుని మీదే విశ్వాసము. ఎటువంటి చెడు పరిస్థితులు వచ్చినా కూడా భయపడని వ్యక్తినే విశ్వాసి అంటారు. దేవుని నుండి నిన్ను దూరం చేసే ఏ పరిస్థితికి కూడా భయపడని వ్యక్తే విశ్వాసి. అటువంటి వారిదే పరలోక రాజ్యం, డౌట్ లేదు అందులో. పరలోక రాజ్యము వెళ్ళని వారిలో మొట్టమొదటి ఫస్ట్ ర్యాంక్ ఎవరిదంటే వెళ్ళని వారిలో, వెళ్ళేవారిలో కాదు, వెళ్ళని వారిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరిదంటే పిరికోరదంట, పిరికి వాళ్ళదే. ఏ విషయం పిరికి? కుక్కనో నక్కనో పిల్లినో చూసి భయపడేవారు కాదంట. దేవుని విషయంలో సేవకి, మందిరానికి, ప్రార్థనకి, ఆయన నిమిత్తమై సాక్షిగా నిలబడడానికి, అమ్మో కష్టం వచ్చింది, అమ్మో వర్షం వచ్చింది, అమ్మో ఇబ్బంది వచ్చింది, అమ్మో ఇంకోటేదో వచ్చింది అని భయపడతారే. దేవుని సంఘము అలా ఉండదంట, రక్షణ పొందే సంఘం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో స్మరణ అనే ఒక సంఘానికి రాస్తూ ఆ సంఘం యొక్క క్వాలిటీ, ఆ సంఘములో ఉన్న విశ్వాసుల పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే విశ్వాసులకి దేవుడు అంటే చాలా చులకన. వారి దృష్టిలో దేవుడు పెద్దవాడు కాడు. దేవుణ్ణి వారు పెద్దగా ఘనంగా చూడకుండా చులకనగా చిన్నగా చూసేవారు ఎక్కువ మంది ఉంటారు. 90% క్రైస్తవులంట యేసు ప్రభు గురించి ఎవరికి చెప్పనే ఉండరంట. వారి యొక్క రక్షణ నాకు చాలా డౌటే, వారు పొందారనేది నాకు చాలా డౌటే అన్నాడు ఆయన. రక్షణ పొందిన వారు పంచుకోకుండా ఉండరు. మంది చచ్చిపోయిన ఫెయిత్ కాదు, చచ్చిపోయిన రక్షకుడు అసలా కాదు, సజీవుడు మన రక్షకుడు. ఆయన యందు సజీవులైన వారు కూడా సాక్ష్యాన్ని పంచుకునే సజీవులే కానీ చచ్చిన విశ్వాసం కాదు. అసలు నాకెందుకులే అనే విశ్వాసం కాదు. ప్రాబ్లం ఏంటంటే అర్థం కాలేదు మనకి మ్యాటర్. స్మరణ 8వ వచనం 2వ అధ్యాయము. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, మొదటి వాడును కడపాటి వాడినై ఉండి మృతురై మరలా బ్రతికిన వాడు అనగా యేసు ప్రభు వారు చెప్తున్న సంగతులు ఏంటంటే, నీ శ్రమ, దేవుని కోసం పడ్డ శ్రమ, అప్పులు చేసి పడ్డ శ్రమ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. నీ శ్రమ, నీ దరిద్రత అంటే పేదరికం నాకు తెలుసు, అయినా కూడా నువ్వు ధనవంతుడివే. నువ్వు కష్టం ఉందని, శ్రమ ఉందని ఇంట్లో కూర్చోలా, వర్షం వచ్చిందని, వరద వచ్చిందని ఇంట్లో కూర్చోలా. ఒకసారి ఫిలిప్పైన్స్ దేశంలో వరద వచ్చేస్తే, మోకాల దాకా వరద వచ్చేస్తే అందరూ నుంచొని ఆరాధన చేశారు. 2 గంటలు కూడా నుంచొని ఆరాధన చేశారు. వాస్తవం ఇది, ఇంటర్నెట్లో కూడా ఉంది. నుంచొని చేశారు ఆరాధన. అరే విశ్వాసి అంటే దేనికి కూడా లొంగని వ్యక్తిని విశ్వాసం అంటారు. తలకాయ పోటు, నడుము నొప్పి, కాలు నొప్పి, ఒంటి నొప్పి, వీటికి భయపడే వ్యక్తి విశ్వాసి కాదు. అసలు చచ్చినా బతికినా దేవుని కోసమే నేను బ్రతుకుతాను, నా కుటుంబం నేను దేవుని కోసం తప్ప మా కడుపు నింపుకోవడానికి కాదు. అసలు ఇలాంటిది బైబిల్లో ఇలాంటి విశ్వాసం లేదు. అసలు కడుపు నింపుకోవడానికి కాదు. దేవుడు మన కొరకు చనిపోయి తిరిగి లేచి మన పాపాలు క్షమించి పరలోక రాజ్యంలో నిత్యం ఉండడానికి స్థానం ఇచ్చిన వ్యక్తి మన ప్రభు. అయినను నువ్వు ధనవంతుడివే. ఎవరు తెలిసే ధనవంతుడు? దేవుని కోసం బ్రతికేవాడు ధనవంతుడు, ఏమొచ్చినా కూడా. ఏమండి, ఎవరు ధనవంతుడు? దేవుని కోసము బ్రతికేవారు ధనవంతులు. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు శ్రమ, నీకు కలుగు దోషనే నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. దేవునికి తెలిసినట్టు ఇలా సాక్ష్యం, మీరు ఎలా నిలబడ్డారో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఏమండి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. శ్రమలు తీసుకొస్తాడు, ఇబ్బందులు తీసుకొస్తాడు, జైల్లో పెడతాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఎప్పుడు దాకా నమ్మకం ఉండాలంటే అండి, నేను ఎప్పుడు అనుకుంటాను మన ఛత్తీస్గఢ్లో సేవ చేస్తాం, మందిరానికి వెళ్తే చంపేస్తాము అన్నా కూడా, మందిరానికి వెళ్తే చంపేస్తాం అన్నా కూడా వారు మందిరానికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. మన భక్తి ఎక్కడ ఆగిపోయిందో మీరే చెక్ చేసుకోండి దయచేసి.